గ్రామ దేవతలకు అందరూ కలిసి జాతరగా వెళ్లే సమయంలో వీరి వెంట పోతురాజులు కూడా ఉంటారు. అసలు ఈ పోతురాజులు ఎవరు? బోనాల్లో వీరి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివపార్వతులు ఒకరోజు వన విహారానికి వెళ్తారు. అక్కడ పార్వతీదేవి కొనలో నుంచి 7 దోసిళ్లతో నీళ్లు తీసుకొని తాగుతుంది. అప్పుడు సద్యోగర్భంలో 7 అమ్మాయిలు పుడతారు. నీళ్లు తాగితే పిల్లలు పుట్టడం ఏమిటని ఆశ్చర్యపోయిన పార్వతీదేవి పరమశివుడి వద్దకు వెళ్లి విషయం చెబుతుంది. తన వల్లే జన్మించిన 7 కుమార్తెలను తమ వెంట కైలాసానికి తీసుకువెళ్దామని పరమశివుని ప్రాధేయపడుతుంది. పార్వతీదేవిని వద్దని వారించిన ఆ మహాశివుడు వారి జన్మల వెనుక ఉన్న రహస్యాన్ని ఏమిటో వివరిస్తాడు. ఆ 7 కుమార్తెలు స్వతంత్ర ప్రవృత్తితో ఉంటారని, అందుకే వారిని వదిలేసి మనం వెళ్ళిపోదామని పార్వతీదేవితో చెప్తాడు. మరి వారికి రక్షణ కల్పించేది ఎలా? వారిని కంటికి రెప్పలా చూసుకునేది ఎవరు అని పార్వతీదేవి అడగ్గా పరమశివుడు ఓ గణాన్ని సృష్టించి పోతురాజు అని పేరు పెడతాడు. ఆ 7 పోతురాజు కంటికి రెప్పలా కాపాడాలని ఆదేశించి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి అదృశ్యమవుతారు. అప్పటి నుంచి ఆ 7 పోతురాజు కాపలా కాస్తూ రక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఆ 7 పేర్లు పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి. ఈ పేర్లనే ప్రస్తుతం మనం పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాలమ్మ, పెద్దమ్మ అంటూ వివిధ పేర్లతో ఒక్కో చోట ఒక్కలా పిలుచుకొని భక్తులు పూజిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.